వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు కూడా మీ ప్యాషన్ని ఫాలో అవుతే ఎప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవ్వరండి. అందుకోసమే ఇంతలా చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనము బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. బ్లాక్ ఫారెస్ట్ కేక్కి చాక్లెట్ కేక్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. కాకపోతే పైన వేసుకునే డెకరేషన్ ఒకటి చేంజ్ ఉంటుంది అంతే. ఇంకా కావాలంటే మధ్యలో క్రష్ వచ్చేసి కొంతమంది చెర్రీ క్రష్ యాడ్ చేస్తారు, కొంతమంది వేరే బ్లాక్ ఫారెస్ట్ క్రష్ అని దొరుకుతుంది, అది వేస్తారు. కాకపోతే నా దగ్గర ప్రజెంట్ అవైలబిలిటీ లేదని చాక్లెట్ గనాష్ మాత్రమే వేసాను క్రష్ బదులు. ఓకేనా అండి. ఈ కేక్ అయితే ఫైనల్ లుక్ ఇది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం ఫర్దర్గా చూద్దాం. నిన్ననే ఒక వీడియో చూసానండి. ఒక అతను చెప్తున్నాడు అనమాట, మొత్తం ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ప్లేస్లో కానీ వేరే ఎలాంటి టెక్నాలజీ ప్లేస్లో కానీ ఏఐ అనే వర్డ్ ఎక్కువ వాడుతున్నారు. అది వచ్చేసి మనకు ఉద్యోగాలు లేకుండా చేస్తుంది. సో మీ ప్యాషన్ ఏంటో కనుక్కొని మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి అని యూత్కి ఒక అతను చాలా మెసేజ్ ఇస్తున్నాడు. అదేదో మీరు ఎర్లీగా మీ ప్యాషన్ ఏంటో మీకు డిస్కవర్ చేసుకుంటే తొందరగా మీరు మీ ప్యాషన్ని అంటే అది ఫాలో అయితే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే నేను చెప్పదలుచుకుంది. ముందుగా అయితే ఇలా డార్క్ కంపౌండ్ ఉంది కదండి, డార్క్ కంపౌండ్ చాక్లెట్ తీసుకొని ముందుగా అయితే మనము గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఈ డార్క్ కంపౌండ్ చాక్లెట్ వచ్చేసి మనం ఎప్పుడైనా దీన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవద్దండి, బయటే పెట్టుకోవాలి. ఇలా బయట పెట్టుకుంటేనేమో ఇప్పుడు కొంచెం ఎండాకాలం కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుంది, అయినా పర్వాలేదు. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ముందుగా అయితే పెట్టేసుకోవద్దు, ఎందుకంటే చాలా హార్డ్ అయిపోతుంది, మనకి వేరే డెకరేషన్లకు పనికిరాదనమాట. ఓకేనా అండి. ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఇది గ్రేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఫర్దర్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూడండి. ఓకేనా అండి. మీరందరూ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఒక డాల్ కేక్ కూడా పెడుతున్నాను. ఓకేనా. ఇది వచ్చేసి చాక్లెట్ ఎగ్లెస్ చాక్లెట్ కేకేనండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను నేను చాక్లెట్ కేక్ ఎలా చేయాలనేది. ఎవరైనా చూడకుంటే అది చూడండి. ఓకేనా. ఇది వచ్చేసి 8 ఇంచెస్ టిన్లో నేను బేక్ చేసుకున్నానండి. 1 kg 2 cups ప్రీమిక్స్ వేసేసుకొని ఇలా 1 kg కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా ఈజీ అండి కేక్ అయితే చేయడము. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో మిస్ అయింటే చూడండి. ఓకేనా అండి. అయితే ఫస్ట్ ఇలా 3 లేయర్స్గా కట్ చేసుకొని మన కేక్ కదలకుండా స్టార్టింగ్లో కొద్దిగా క్రీమ్ అయితే వేసేసుకొని తర్వాత ఒక్కొక్క లేయర్ని షుగర్ సిరప్తో సోక్ చేసి తర్వాత క్రీమ్ స్ప్రెడ్ చేసుకొని మనం చాక్లెట్ ఇంతకుముందు గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కొద్దిగా ప్లస్ చాక్లెట్ గనాష్ కొద్దిగా టేస్ట్ అయితే చాలా అది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అందుకోసమని మధ్యలో యాడ్ చేస్తాను. ఓకేనా. ఇది కొద్దిగా క్రీమ్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ పెట్టొద్దు, మరీ తక్కువ పెట్టొద్దు, మీడియంగా పెట్టుకుంటే మన కేక్ క్వాంటిటీ క్రీమ్ క్వాంటిటీ టేస్ట్ బాగుండాలన్నమాట. రెండు ఈక్వల్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ క్రీమ్ పెట్టేసినా క్రీమ్ ఎక్కువ అంటారు, అందుకని క్రీమ్ మీడియంగా పెట్టుకోండి. తర్వాత చెప్పాను కదా మనం ఇంతకుముందు చాక్లెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ విధంగా ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెసే, అది కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత క్రమ్ కోట్ ఇచ్చేసి ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేది ఉంటుందండి. క్రమ్ కోట్ అంటే ఏంటంటే మనకి డైరెక్ట్గా క్రీమ్ అప్లై చేసామనుకోండి మనకి ఆ బ్రెడ్ లాంటి పార్టికల్స్ బయటికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అవి రాకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే మనం కొద్దిగా క్రీమ్ తీసుకొని ఇలా మొత్తానికి కదలకుండా ఒకసారి టైట్గా పూసేసిన తర్వాత ఒక 10 minutes డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకుంటే మనకు అవి బయటికి కదలకుండా ఊడకుండా ఉంటాయన్నమాట. తర్వాత మనకు ఫినిషింగ్ ఇవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అది సెట్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఫినిషింగ్ ఇవ్వడం ఈజీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి నేను వాడేది ఒక ఐరన్ స్కేలేనండి, స్టీల్ స్కేలే. స్కేల్తో అయితే చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్. ఎలాంటి స్పాచులాస్ అవసరం లేదు, పెద్ద
కేక్ మాస్టర్స్ కూడా మనకి స్కేలే వాడతారు. నేను అవి కూడా వీడియోలో వాళ్ళు ఏది వాడుతున్నారో చూసి మరి నేను ఈ స్కేల్ వాడడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి. తర్వాత ఈ చాక్లెట్ మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇలా సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవడం ఈజీ అండి. డైరెక్ట్గా మనం టర్నింగ్ టేబుల్ మీద కేక్ పెట్టి ఇలా చాక్లెట్ అద్దాలని చూస్తే మాత్రం ఫినిషింగ్ కరెక్ట్గా రాదండి. కాబట్టి కొద్దిగా మనం అది టర్నింగ్ టేబుల్ మీద కాకుండా డైరెక్ట్గా చేతిలో పట్టుకొని పెట్టడం వల్ల ఈజీగా ఉంటుంది. ఇలాంటి టిప్స్ కూడా అందరూ షేర్ చేయరండి. నేను ఇవన్నీ గమనించి చూసి నేను ఫాలో అవుతున్నాయన్నీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మనం దాని మీద పెట్టి సైడ్కి పెట్టడానికి వెళ్తుంటే మనకు టర్నింగ్ టేబుల్ మూవ్ అవుతుంది, కరెక్ట్గా సైడ్కి ప్లేస్ చేసేదంతా కరెక్ట్గా ఫినిషింగ్ రాదనమాట. తర్వాత వచ్చేసి ఇది యానివర్సరీ కోసం అడిగారండి, 4th యానివర్సరీ. తర్వాత వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంత ఈజీ కేక్ ఇంకోటి ఉండదేమో అనిపిస్తుందండి. మనకు చూడగానే ఏదో రిచ్ డెకరేషన్ లుక్ వస్తుంది, కానీ మనం సింపుల్గా చేసింది జస్ట్ చాక్లెట్ గ్రేట్ చేసి సైడ్స్కి పట్టించామంతే. మనకి ఇంగ్రీడియంట్స్ ఉంటే కేక్ ఏదైనా ఫినిషింగ్ అయితే మనకి బేకరీ స్టైల్లో బేకరీలో ఉన్న మాదిరిగానే వస్తుంది. మీకు నెక్స్ట్ ఇంకా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇంకా ఎన్నెన్ని స్టైల్స్లో చాక్లెట్ డెకరేషన్స్తో చేసుకోవచ్చో మీరు ఫర్దర్ వీడియోస్లో చూస్తారు. ఇది బేసిక్ అన్నమాట. ఇలా చాక్లెట్ షేవింగ్స్ కానీ చాక్లెట్ గ్రేట్ చేసి వేసుకోవడం చాలా సింపుల్ మెథడ్ అన్నమాట. మీకు తర్వాత వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి. అంటే చాక్లెట్ మనకి డిజైన్ చేసి బటర్ పేపర్ మీద చుట్టూ మనకి నెట్ లాగా పెట్టడం చూపిస్తారు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, అవన్నీ ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఈ విధంగా అయితే నేను ఒక యానివర్సరీ థీమ్ 1 kg బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. నేను ఈ కేక్ వచ్చేసి కాస్ట్ 700 రూపీస్ తీసుకున్నాను. ఓకేనా అండి. ప్యాకింగ్, ప్రైసింగ్ ఇవన్నీ కూడా నేను డెఫినెట్గా ప్రతి వీడియోలో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇవన్నీ కూడా హోమ్ బేకర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయండి. డెఫినెట్గా ఎవరైనా హోమ్ బేకర్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. తర్వాత ఇలా చెర్రీస్ పెట్టి డెకరేట్ చేసుకుంటే మన కేక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయినట్టే. నాకు ప్యాకింగ్, ప్రైసింగ్ ఏంటంటే బాక్స్ ఇదంతా కూడా హడావిడి అయిపోయిందండి. వాళ్ళు వచ్చేసారు, ఆల్రెడీ బయట ఉన్నారనమాట. అందుకోసమని నేను హడావిడిగా కేక్ అయితే రెడీ చేసేసి వాళ్ళకి ఈ విధంగా ఇచ్చేసాను. నేను ముందుగానే ఇది ఎందుకు వేసుకోలేదంటే వాళ్ళు నేమ్ రాయమని చెప్తారు కదా, మనకు నేమ్ రాయడానికి ప్లేస్ ఉంటుందని అలా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ డాల్ కేక్ ఎలా ప్రిపేర్ చేశానో చెప్పబోతున్నాను. ప్లీజ్ ఎవరైనా ఇప్పటికి ఫాలో అవుతున్న వాళ్ళైతే మిస్ అవ్వద్దండి. డెఫినెట్గా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే చాలా ట్విస్ట్లు వచ్చాయి ఈ కేక్లో, అందుకోసమని. ఓకేనా అండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.